ఈ వేసవిలో ఎక్కువ వేడి చేస్తుంది కదండి శరీరము. అలాగే కడుపులో అల్సర్ ఉండే వాళ్ళకి ఇంకా చాలా ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఎక్కువ కడుపులో మంటున్నా, అలాగే రక్త విరోచనాలైనా కూడా ఇలా మంచి ముద్దలు చేసుకొని తినండి. వెంటనే రిలీఫ్ వస్తుందండి. వెంటనే రక్త విరోచనాలు ఆగుతాయి. అలాగే కడుపులో మంట కూడా చాలా వరకు త్వరగా తగ్గిపోతుందండి. ముందుగా మనము 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని నీట్గా ఒకసారి కడిగేసుకొని 1 కప్పు నీళ్ళు పోసుకొని నానబెట్టి ఉంచుకోవాలండి. ఇలా తెల్లగా ఉంటుంది కదా సగ్గుబియ్యం, అది తీసుకోవాలండి. ఒక అరగంట సేపు నానబెడితే సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 5-6 జీడిపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 10 బాదం కూడా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలండి. మీ దగ్గర ఇది లేనట్లయితే ఎండు కొబ్బరి కూడా పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో 2 ఇలాచీ కూడా వేసుకొని ఇందులో స్వీట్ ఎంత పడుతుందో అంత బెల్లం వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి ఉంచుకోవాలి అంతా కూడా. ఇప్పుడు మనము నానబెట్టి ఉంచుకున్నాం కదండి సగ్గుబియ్యం, చూడండి బాగా నానిపోయిందండి. బాగా పొడి పొడిగా ఉన్నాయి. వాటర్ అంతా చక్కగా పీల్చుకుందండి. చూడండి బాగా సాఫ్ట్గా కూడా అయిపోయింది. ఒక అరగంట సేపు మూత పెట్టారనుకోండి బాగా సాఫ్ట్గా నానిపోతాయండి సగ్గుబియ్యం అంతా కూడా. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఇలా పట్టించుకోవాలి. తర్వాత చేత్తో బాగా ఇలా మెదుపుకోవాలండి. ముద్దలాగా వస్తుంది. ఇందులో వాటర్ కూడా ఏం వేయకూడదండి. జస్ట్ మనం చేత్తో మిక్స్ చేస్తే కూడా సరిపోతుంది. చూడండి సాఫ్ట్గా వచ్చింది. ఎక్కువ మెత్తగా మెదపకండి. కాస్త సగ్గుబియ్యం కనిపించేటట్టే మెదుపుకోవాలి. చేతి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఇలా లడ్డు షేప్లో చేసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి. చూడండి ఇలా పల్చగా ఒత్తుకోవాలండి. తర్వాత మనం లడ్డు చేసి ఉంచాం కదండి బాదం జీడిపప్పు వేసి దాన్ని ఇందులో పెట్టేసుకొని ఇది క్లోజ్ చేసుకోవాలి. మీరు ఈ లడ్డూని కావాలంటే ఇంకాస్త పెద్ద సైజు కూడా చేసుకోవచ్చండి. లోపల పూర్ణం అనేది కాస్త పెద్ద సైజులో కూడా పెట్టుకోవచ్చు. మొత్తం కూడా ఇలా రౌండ్గా చేసేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మిగతా అన్నీ కూడా ఇలాగే మనం లోపల పూర్ణం పెట్టుకొని లడ్డూలా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలండి. ఇడ్లీ కుక్కరు, నీళ్లు పోసుకొని కాస్త మరిగించుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని దానిపైన తడి క్లాత్ వేసుకోవాలండి. కాటన్ క్లాత్ తడుపుకొని వేసుకోవాలి. తర్వాత చేసిన ఇవన్నీ కూడా పెట్టుకొని మూత పెట్టుకొని మినిమం అంటే ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సరిపోతుందండి. ఎక్కువసేపు పెట్టకండి. జస్ట్ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుందండి. చక్కగా కుక్ అయిపోతుందండి సగ్గుబియ్యం అంతా కూడా. దీన్ని పక్కన ఉంచుకుందాము. తర్వాత కొబ్బరి తీసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 2 ఇలాచీ కూడా వేసుకొని ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. కొబ్బరి పాలు తీసుకోవాలి. మరొకసారి కూడా ఇది కూడా మళ్ళీ మిక్సీకి వేసుకొని కొబ్బరి పాలు తీసుకోవచ్చండి. ఎక్కువ నీళ్ళు పోయకూడదు, కాస్త చిక్కగానే ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఎండపెట్టుకొని కూడా ఎండు కొబ్బరి కూడా చేసుకోవచ్చు. ఇది కాస్త వేడిగా ఉండేటప్పుడే తీసేసుకోవాలండి. అప్పుడే చక్కగా వస్తాయి. లేకపోతే క్లాత్కి అంటుకుపోతాయండి. కాబట్టి కాస్త గోరువెచ్చకుండేటప్పుడే తీసేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో మనము కొబ్బరి పాలు వేసుకోవాలండి. కొబ్బరి పాలలో మీరు బెల్లం కానీ చక్కెర కానీ లేకపోతే పటిక బెల్లం కూడా వేసుకోవచ్చండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అంతా బాగుంటుంది. మీరు ఎక్కువసేపు స్టీమ్లో పెట్టారనుకోండి కాస్త గట్టిగా అయిపోతాయండి. కాబట్టి జస్ట్ 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసుకున్నాం అనుకోండి కొబ్బరి పాలల్లో టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. నచ్చింది కదా, అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి.